Hey guys, today let's build a code on Google Translator using Python. సో దానికి ముందుగా మనం గూగుల్ ట్రాన్స్ అనే మాడ్యూల్ని ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా. అందులో నుంచి ట్రాన్స్లేటర్ అనే సబ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్లో నేను ట్రాన్స్లేటర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. దానికి ట్రాన్స్లేటర్ మెథడ్ ఆర్ ఫంక్షన్ మీరు ఏదైనా అనుకోవచ్చు, అదైతే డైరెక్ట్గా నేను అసైన్ చేశాను. సో నెక్స్ట్ వైల్ స్టేట్మెంట్ తీసుకుందాం. వైల్ ట్రూ text equals to input enter a text or quit. సో ఇక్కడ మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక టెక్స్ట్ అయితే ఉండాలి కదా, అందుకే నేను యూజర్ డిఫైన్ టెక్స్ట్ తీసుకున్నాను, యూజర్ డిఫైన్ ఇన్పుట్. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు క్విట్, టెక్స్ట్ ఈక్వల్స్ టు క్విట్ అయితే మనకి కోడ్ బ్రేక్ అయిపోతుంది. లేదు అంటే మనం ఇచ్చే టెక్స్ట్ని అది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎలా అంటే ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ట్రాన్స్లేటర్ అంటే నేను ఆల్రెడీ పైన ఇచ్చాను కదా, అది ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. అందులో నేను 2 వేరియబుల్స్ అయితే పాస్ చేస్తున్నా, టెక్స్ట్, ఇంకోటి డస్ట్ అని. డస్ట్ ఏంటంటే డెస్టినేషన్ అండి. ఆ డస్ట్కి నేను టీఈ అని అసైన్ చేశాను. టీఈ అంటే తెలుగు. మనం ఏ లాంగ్వేజ్లో అయితే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నామో అది ఇస్తున్నా. సో నెక్స్ట్ లైన్లో ట్రాన్స్లేట్ చేసిన టెక్స్ట్ అయితే మనకి ప్రింట్ అవ్వాలి కదా, సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసే టెక్స్ట్ అయితే నేను తీసుకుంటున్నా. డాట్ టెక్స్ట్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నా, హలో అని నాకు తెలుగులో ప్రింట్ అయింది. సో నెక్స్ట్ హౌ ఆర్ యూ అని ప్రింట్ చేస్తున్నా. మీరు ఎలా ఉన్నారు. అది కొంచెం క్లమ్జీ ఉంది, ఏమనుకోకండి. మై నేమ్ నేమ్ ఈస్ శ్రీనిధి, NIDHI. ఓకే, సో నా పేరు శ్రీనిధి అని ప్రింట్ అయింది. సో ఐ వాంట్ టు క్విట్ నౌ. క్విట్. ఓకే, ఇప్పుడు నేను తెలుగులో చూపించా కదా, నాకు లైక్ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ ఇన్ హిందీ. సో ఐ హ్యావ్ ఎడిటెడ్ దిస్ ఇన్ హిందీ. డెస్టినేషన్ టీఈ ఉంది కదా, హిందీ అని ఇస్తున్నా. ఇప్పుడు కొన్ని షార్ట్కట్స్ అయితే మీకు చూపిస్తున్నాను, గూగుల్లో మనకి దొరుకుతాయి. సో ఇందులో నుంచి నేను హిందీ ఇది తీసుకున్నా, HI అని. సో ఇప్పుడు కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ హౌ ఆర్ యూ అని ఇస్తున్నా. హౌ ఆర్ యూ, ఆప్ కైసే హో. సో నాకు హిందీ ఎక్కువ రాదు, ఏమనుకోకండి, నేను అందుకే చదవట్లేదు. సో మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.